హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 10వ తారీఖు మే 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి ఈరోజు డిస్కషన్ చేద్దాము. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు నచ్చింది అనిపిస్తే లైక్. సో ఎవరికైనా సరే 2021కి సంబంధించి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు కూడా కావాలనుకుంటే పేపర్ అనాలిసిస్ అలాగే కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు వాళ్ళు పైన కనబడుతున్న ఏదైతే ఫోన్పే ఆర్ గూగుల్ పే, పేటిఎంకి పర్ మంత్ 20 రూపీస్ చెప్పినా మీకు ఎన్ని మంత్స్ కావాలో అన్ని 20 రూపీస్ని సో మనీ సెండ్ చేసి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్ స్క్రీన్ షాట్ పంపిస్తే మీకు ఆ లింక్స్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది. మీకు 10 అవర్స్లోగా పంపించడం జరుగుతుంది. ఒకవేళ 10 అవర్స్లోగా రాకపోతే సో ఈ కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి సో మీరు కాల్ చేయొచ్చు. సో ఎందుకంటే నేను వేరే పనిలో ఉండడం వల్ల మేబీ అంటే మర్చిపోవడం కాదు, డిలే అవుతుంది. సో మళ్ళీ ఎవరైనా ఒకవేళ 10 అవర్స్ దాటిన తర్వాత రాకపోతే మెసేజ్ కానీ లేదంటే వాయిస్ కాల్ కానీ చేయండి, ఓకేనా. సో పైది మాత్రం ఓన్లీ పేమెంట్స్కి మాత్రమే చేయండి. అనవసరమైన అంటే అది నా దగ్గర ఉండదు కాబట్టి మీకు ఏ డౌట్ కూడా నేను రెస్పాండ్ కాలేను. మీకు ఏదైనా ఇష్యూ ఉంటే కింద వాట్సాప్ నెంబర్కి సో కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉంటే గుర్తుపెట్టుకోండి. చూడండి, సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్, 2021 స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ ఆట గెలిచినది ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే లూయిస్ హామిల్టన్ అండి. చూడండి, లూయిస్ హామిల్టన్ సో మెర్సిడెస్ గ్రేట్ బ్రిటన్ 2021 మే 9న జరిగిన 2021 స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకున్నాడు. ఈ విజయం లూయిస్ హామిల్టన్ యొక్క వరుసగా 5వ స్పానిష్ గ్రాండ్ ప్రి టైటిల్ గెలుచుకోవడం అనమాట. అంటే ఇప్పటికీ అతను 5 స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకోవడం జరిగింది. ఈ సీజన్లో ఇతనికి ఇది 3వ విజయం అని కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత 2, ఎలిఫెంట్ ఇన్ ది వ్యాంబో అనే పుస్తకం ఏ భారతీయ ప్రముఖుడి తొలి పుస్తకం? ఆన్సర్ చూసుకున్నట్టయితే కల్కి కోచ్లిన్. బాలీవుడ్ నటి కల్కి కోచ్లిన్ రచయితగా అరంగేట్రం చేస్తోంది. ఆమె మొదటి పుస్తకం ఎలిఫెంట్ ఇన్ ది వ్యాంబో. నెక్స్ట్ 3rd వన్ అండి, యూనిక్ డిజబిలిటీ ఐడి పోర్టల్, దీన్ని యూడిఐడి పోర్టల్ అంటారు. దీన్ని ఉపయోగించి ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే వైకల్యం ధృవీకరణ పత్రాలను జారీ చేయమని ఏ మంత్రిత్వ శాఖ ఆదేశించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే సామాజిక న్యాయ మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ అండి. సో వికలాంగులు ఉంటారు కదా, ఆ వికలాంగుల ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్ని సో ఈ ఏదైతే సో యూటీ అంటే ఈ సంబంధించిన ధృవీకరణ పత్రానికి సంబంధించిన సో యూనిక్ డిజబిలిటీ ఐడి పోర్టల్ ఉందో ఈ ఐడి పోర్టల్ ద్వారా మాత్రమే సో మీరు వీళ్ళకి సంబంధించిన సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేయాలి, ఐడెంటిఫికేషన్ ప్రొవైడ్ చేయాలని సామాజిక న్యాయ మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో దీన్ని సో జూన్ 1, 2021 నుండి అమల్లోకి వస్తుందని కూడా చెప్తున్నారు. తర్వాత 4th వన్, దొంగిలించబడిన కళాఖండాలను గుర్తించడంలో సహాయపడడానికి ఐడి ఆర్ట్ మొబైల్ అనువర్తనాన్ని ప్రారంభించిన సంస్థ ఇది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఇంటర్పోల్ అండి. సో ఇంటర్పోల్ అనేది ఇది ఒక అంతర్జాతీయ పోలీస్ కమ్యూనిటీ, సో ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్, దీన్ని ఇంటర్పోల్ అంటారు. ఇది మొబైల్ అప్లికేషన్ ఐడి ఆర్ట్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ పోర్టల్ ద్వారా ఎవరైనా సరే సాంస్కృతిక ఆస్తిని దొంగలించారనుకోండి, సో దొంగలించిన ఇన్ఫర్మేషన్ని దీని ద్వారా తెలియజేయొచ్చు, తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది సో దొంగలను పట్టుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఇది ఐడి ఆర్ట్ అనే ఒక మొబైల్ అప్లికేషన్, ఇది ఇంటర్పోల్ వాళ్ళు రిలీజ్ చేశారు. అలాగే అంతర్జాతీయ క్రిమినల్ పోలీస్ సంస్థ, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లో ఉంది, లియాన్లో. దీని యొక్క వ్యవస్థాపకుడు జోహన్నెస్ కోబర్. దీన్ని 1923 సెప్టెంబర్ 7న వియన్నా, ఆస్ట్రియాలో స్థాపించారు. దీనికి ప్రజెంట్ సెక్రటరీ జనరల్ వచ్చేసి జుర్కెన్ స్టాక్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. నెక్స్ట్ 5th వన్, డిజిటల్ మనీ లావాదేవీలను స్థానిక భాషలలో వాయిస్ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి మొబైల్ పేమెంట్స్ ఫోరం ఆఫ్ ఇండియా, దీన్ని ఎంపీఎఫ్ఐ అంటారు. ఈ యొక్క సభ్యులతో కలిసి ఏ సంస్థ పని చేయనుంది? చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఐఐటి మద్రాస్ అండి. సో ఈ డిజిటల్ లావాదేవీలు లైక్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, భీమ్ ఇలా మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం కదా, వీటిలో వచ్చే ప్రాబ్లమ్స్ని మన స్థానిక భాషల్లో వాటిని సాల్వ్ చేయడానికి స్థానిక భాషలలో వాయిస్ ఆధారిత పరిష్కారాలను డెవలప్ చేయడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ పరిశోధకులతో అండ్ మొబైల్ పేమెంట్ ఫోరం ఆఫ్ ఇండియా సభ్యులతో కలిసి పనిచేయబోతున్నారు. దేశంలో ప్రస్తుతం భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారతదేశంలో ప్రతి నెల 100 మిలియన్లకు పైగా యాక్టివ్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ వినియోగదారులు ఉన్నారు. అయితే ఐఐటి పరిశోధకులు అలాగే ఎంపీఎఫ్ఐలు సహకారం మన ఇండియాలో డిజిటల్ చెల్లింపులు ఎక్కువ, అంటే లైక్ చాలామంది ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు లైక్ ఫోన్పే, గూగుల్ పే కాల్ చేయండి, సో వాళ్ళు హిందీ, ఇంగ్లీష్ తప్ప వేరే లాంగ్వేజ్ మాట్లాడరు. కాబట్టి ఇక్కడ తెలుగు వాళ్ళు కావచ్చు, ఆ తర్వాత వచ్చేసి తమిళులు కావచ్చు, ఒడియా వాళ్ళు కావచ్చు మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారనమాట.
ఎందుకంటే వాళ్ళకి ప్యూర్ ఇంగ్లీష్ రాకపోవచ్చు, ప్యూర్ తెలుగు సో ప్యూర్ హిందీ రాకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారు, మన స్థానిక భాషలో మాట్లాడడానికి ఎలాంటి వాయిస్ అసిస్టెన్స్ లేదు కాబట్టి దాన్ని క్రియేట్ చేయడానికి ఐఐటి మద్రాసు అలాగే ఈ యొక్క ఎంపీఎఫ్ఐ సహకారంతో దీన్ని సక్సెస్ చేయబోతున్నారు అనమాట. దీని ద్వారా ఏం జరుగుతుంది, ఇంకా ఫోన్పే అంటే లైక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ యొక్క వినియోగం పెరుగుతుందని చెప్తున్నారు. ఓకేనా, ఇది దేశ ఆర్థిక పురోగతికి చాలా ఉపయోగపడుతుంది. తర్వాత 6th వన్, ఏ దేశ సంతతికి చెందిన 51 ఏండ్ల బ్రిటిష్ పౌరుడు సాదిక్ ఖాన్ రెండోసారి లండన్ మేయర్గా ఎన్నికయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే పాకిస్తాన్ అండి. పాకిస్తాన్ సంతతికి చెందిన 51 సంవత్సరాల బ్రిటిష్ పౌరుడు, అంటే అతనికి బ్రిటిష్ పౌరసత్వం ఉంది అండ్ కాకపోతే అతను పాకిస్తాన్ మూలాలకు చెందిన వ్యక్తి. అతని పేరు సాదిక్ ఖాన్. అతను రెండోసారి లండన్ మేయర్గా ఎన్నికయ్యారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ నిరాశకు గురైనందున సాదిక్ ఖాన్ విజయం లేబర్ పార్టీకి కొంత సంతోషాన్ని ఇచ్చిందని చెప్పాలి. సో సాదిక్ ఖాన్ 2016 ఎన్నికల్లో మొదటిసారి అతను బ్రిటన్ రాజధాని నగరానికి తొలి ముస్లిం మేయర్ అవ్వడం గుర్తుంచుకోవాలి. ఈసారి ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన షాన్ బెయిలీని ఓడించి సెకండ్ టైం లండన్ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నాడు. లండన్ మేయర్ అంటే అంత చిన్న విషయం కాదు అది. తర్వాత 7th వన్, కరోనా మహమ్మారితో జీవనోపాధి కోల్పోయిన దారిద్ర్య రేఖకు అంటే బీపీఎల్ లైన్కి దిగువన ఉన్న కుటుంబాలకు 5,000 నగదు సాయం అందిస్తామని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి హర్యానా అండి. హర్యానా ఇప్పటికే కోవిడ్ని కట్టడి చేయడానికి చాలా నిర్ణయాలు తీసుకుంటుంది, అందులో ఇది కూడా ఒకటి అనమాట. సో కరోనా మహమ్మారితో జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు పడే దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు 5,000 రూపాయలు సాయం అందిస్తామని హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ సోమవారం ఈరోజు అనౌన్స్ చేశారు. ఈ రాష్ట్రంలో మే 10 నుంచి అంటే ఈ రోజు నుండి మే 17 వరకు 1 వీక్ పాటు సురక్షిత హర్యానా పేరిట, గుర్తుపెట్టుకోండి, సురక్షిత హర్యానా పేరిట కరోనా కోసం ప్రజలకు అవగాహన కూడా కల్పించే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పారు. అయితే ఈ 5,000 నగదు రూపాయలు 1 మంత్ ఇస్తారా లేదంటే కరోనా వేవ్ ఉన్నంత వరకు కూడా ఉంటుందా అనేది చెప్పలేదు. ప్రజెంట్ అయితే హర్యానాలో లాక్డౌన్ ఉంది, ఆ లాక్డౌన్ టైం వరకు కూడా ఇది ఇస్తారని నేను అనుకుంటున్నాను. తర్వాత 8th వన్, ఏ రాష్ట్ర మాజీ డీజీపీ ప్రసాదరావు గుండెపోటుతో కన్నుమూశారు అంటే ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ అండి. సో ఫ్యూచర్లో క్వశ్చన్ ఎలా అయితే అడగకపోవచ్చు, కింద వాటిలో ప్రసాదరావు ఏ రాష్ట్ర మాజీ డీజీపీ అని అడగవచ్చు అంటే చెప్తున్నాను, అంటే కాకపోతే అది ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేయాలి కాబట్టి నేను క్వశ్చన్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎగ్జామ్స్లో ఇస్తాడు. ఓకే, అది ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ అండి. సో ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనమాట. మొత్తం రాష్ట్ర పోలీస్ సిబ్బంది అంతా మొత్తం దాని యొక్క అధికారం అంతా కూడా ఇతను డీజీపీ చేతిలో ఉంటుంది. అయితే మాజీ డీజీపీ ప్రసాదరావు గుండెపోటుతో అమెరికాలో చనిపోయారు. అండ్ ప్రసాదరావు గతంలో ఏసీబీ డీజీ, ఆర్టీసీ ఎండీగా వర్క్ చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా, హైదరాబాద్ సిపి, విశాఖ ఎస్పీగా కూడా ఆయన పనిచేశారనమాట. ఓకే, అది. తర్వాత 9, సిడ్బీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే సుదత్తా మండలం అండి. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ప్రమోషన్, ఫైనాన్సింగ్ మరియు అభివృద్ధిలో నిమగ్నమైన ప్రధాన ఆర్థిక సంస్థ, దాని పేరు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీన్ని సిడ్బీ అంటారు. దీని డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా సుదత్తా మండలం బాధ్యతలు తీసుకున్నారు. ఇతని నియామకం 3 years పాటు ఉంటుందని చెప్తున్నారు. శ్రీ మండల్ ఎగ్జిమ్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్గా వర్క్ చేశారు. అంతర్జాతీయ వాణిజ్య మరియు పెట్టుబడి ఫైనాన్సు, ప్రాజెక్ట్ ఫైనాన్స్, స్ట్రక్చరల్ లెండింగ్, కస్టమర్ ఫైనాన్సింగ్ అండ్ ట్రేడ్ ఫైనాన్స్తో సహా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ రుణాలలో ఇతనికి 25 years పాటు ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత 10, అంటే ఈ సిడ్బీ అనేది లైక్ ఈ సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలకు సంబంధించిన ఫైనాన్సింగ్, ప్రమోషన్ లావాదేవీలను చూసుకునేక ఆర్థిక సంస్థ. నెక్స్ట్ 10 అండి, కోవిడ్-19 మహమ్మారి మధ్య వ్యవసాయం మరియు అనుబంధ రంగాల అభివృద్ధికి వెస్ట్ బెంగాల్కు నాబార్డ్ ఎంత ఆర్థిక సహాయం అందించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే 9,162 కోట్ల రూపాయలు. ఈ కోవిడ్ టైంలో సో ఏవైతే వ్యవసాయ అనుబంధ సంస్థలు ఉంటాయో వాటి విభాగాలకి అభివృద్ధికి సహాయం చేయడానికి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, దీన్నే నాబార్డ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ పశ్చిమ బెంగాల్కి 2021లో ఈ యొక్క 2020-21 ఆర్థిక సంవత్సరంలో సో 9,162 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ఇచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి పశ్చిమ బెంగాల్కి 2.2 లక్షల కోట్ల రూపాయలు క్రెడిట్ సామర్థ్యాన్ని అందించాలని నాబార్డ్ టార్గెట్గా పెట్టుకుంది. సో తర్వాత 11 అండి, ఆత్మనిర్భర్ భారత్ను సంయుక్తంగా ప్రోత్సహించడానికి మరియు టెలికాం, ఐసీటీ వంటి రంగాల్లో పెట్టుబడులు, వాటి తయారీని సులభతరం చేయడానికి ఇండో కెనడా ఛాంబర్ ఆఫ్ కామర్స్తో ఏ సంస్థ సంతకం చేసింది? చాలా ఇంపార్టెంట్ ఇది.
ఆన్సర్ చూసుకున్నట్టయితే టెమో అండి. సో టెమో అంటే ఏంటి అంటే టెలికామ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఇండో కెనడా ఛాంబర్ ఆఫ్ కామర్స్తో సంయుక్తంగా ఆత్మనిర్భర్ భారత్ను సంయుక్తంగా మన ఇండియాలో ప్రోత్సహించడానికి టెలికాం మరియు ఐసీటీ వంటి రంగాల్లో పెట్టుబడులు మరియు అంతేకాకుండా వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ తయారు చేయడానికి కావాల్సిన వాటిని ఈజీ చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. తర్వాత 12 తమిళనాడు రాష్ట్రానికి కొత్త అడ్వకేట్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆర్ షణ్ముగ సుందరం అండి. తమిళనాడు రాష్ట్రానికి కొత్త అడ్వకేట్ జనరల్గా చాలా ఇది జ్యుడిషియల్గా చాలా పెద్ద పదవి ఆ రాష్ట్రానికి, అంటే ఏ రాష్ట్రానికైనా ఇది చాలా పెద్ద పదవి. అడ్వకేట్ జనరల్గా సీనియర్ న్యాయవాది ఆర్ షణ్ముగ సుందరం తమిళనాడు గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ అతన్ని నియమించారు. ఇంతకుముందు ఆ పదవిలో విజయ్ నారాయణ ఉండేవారు. ఏజీఆర్ షణ్ముగ సుందరం 1977 సంవత్సరంలో న్యాయవాదిగా జాయిన్ అయ్యి అతని తండ్రి కూడా దివంగత ఎన్ రాజగోపాల్ ప్రముఖ న్యాయవాది, అలాగే మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా దేనికి మదురై అండ్ క్రిమినల్ చట్టంలో. అండ్ ఏజీఆర్ షణ్ముగ సుందరం మద్రాస్ హైకోర్టుకు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కూడా వర్క్ చేశారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ రైల్వే తరపున ప్రాసిక్యూషన్ నిర్వహించారు అతను. ఏజీఆర్ షణ్ముగ సుందరం రాజీవ్ గాంధీ హత్యపై దర్యాప్తు చేసిన ఎన్సే జైన్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీతో సహా పలు ఫారంలో కూడా ఇతను ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహించారు. ఎందుకంటే అప్పుడు రాజీవ్ గాంధీ తమిళనాడులోనే చనిపోవడం జరిగింది. తర్వాత 13 ఏ రాష్ట్ర ప్రఖ్యాత శిల్పి రాజ్యసభ ఎంపీ రఘునాథ్ మొహపాత్ర కన్నుమూశారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఒడిశా అండి. కళల ప్రపంచానికి చేసిన కృషికి గాను జూలై 2018లో రాజ్యసభకు నామినేట్ అయిన మొహపాత్ర ఒడిశా ఆలయ శిల్పకళ యొక్క సాంప్రదాయ శైలికి శిల్పకళపై లోతైన జ్ఞానం ఉన్న వ్యక్తుల్లో ఒకరన్నమాట. అలాగే 1974లో సన్ఘాడ్ యొక్క 6 అడుగుల పొడవైన బూడిద ఇసుకరాయి విగ్రహాన్ని సృష్టించడం ద్వారా అతను బాగా పాపులర్ అయ్యారు. ఇది ఇప్పుడు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉంది. అలాగే అతను తయారు చేసిన ఇసుకరాయితో బూడిద రంగు సంబంధించిన ఇసుకరాయితో సన్ఘాడ్ యొక్క విగ్రహం ఇప్పుడు పార్లమెంట్ హాల్లో ఉంది. అయితే పూరీ జిల్లాలో మార్చి 24, 1943 జన్మించిన మొహపాత్ర 1976లో అప్పటి భారత రాష్ట్రపతి ఫకీరుద్దీన్ అలీ మహమ్మద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారన్నమాట అతని కళలకు. మరియు 2001లో పద్మభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు. 2013లో పద్మవిభూషణ్ కూడా అందుకున్నారన్నమాట. దేశంలో అత్యున్నతమైన 3 అవార్డులు కూడా అతను అందుకున్నారు: పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్. ఓకే. తర్వాత 14 ఏ దేశ క్రికెట్ టీం కెప్టెన్ బాబర్ అజామ్ ఏప్రిల్ నెలకు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే పాకిస్తాన్ అండి. పాకిస్తాన్ క్రికెట్ టీం కెప్టెన్ బాబర్ అజామ్ ఏప్రిల్ నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నాడు. అటు మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా టీం వికెట్ కీపర్ అలీషా సాల్ని కూడా ఏప్రిల్ మంత్కు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకుంది ఉమెన్స్లో. ఏప్రిల్లో అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు కానీ ఈ ఇద్దరికి అవార్డులు ఇచ్చారు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్లో అన్ని ఫార్మాట్లో నిలకడగా రాణించిన అజామ్కు అభిమానులు ఎక్కువ ఓటేయడంతో అతనికి అవార్డు ఇచ్చింది. అలాగే 2021 నుండి ఐసీసీ ఈ అవార్డులు ఇవ్వడం కూడా స్టార్ట్ చేసింది. అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనమాట, అంటే అంతర్జాతీయ ఈ క్రికెట్ నియంత్రణ మండలి అది. తర్వాత వచ్చేసి 15 అండి. గ్లోబల్ రిటైల్ పవర్ హౌస్ 2021 ర్యాంకింగ్స్లో ఏ కంపెనీ మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే వాల్మార్ట్ అండి. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న 2వ సంస్థగా రిలయన్స్ గుర్తింపు పొందింది. డెలైట్ రూపొందించిన గ్లోబల్ రిటైల్ పవర్ హౌస్ 2021 ర్యాంకింగ్లో తాజాగా వెల్లడించింది. అమెరికా దిగ్గజం వాల్మార్ట్ మొదటి స్థానంలో ఉంది ఇందులో. అయితే 3వ స్థానంలో జర్మనీ స్మార్ట్ 4వ స్థానంలో ఉంది. తర్వాత ఇక టాప్ 10 స్థానాల్లో అమెరికాకు చెందిన 7 సంస్థలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక టాప్ 10 స్థానాల్లో అమెరికాకు చెందిన 7 సంస్థలు ఉన్నాయి. అండ్ యూకే నుండి టెస్కో పిఎల్సి 10వ ర్యాంక్లో ఉంది. క్రూజర్ కంపెనీ 5వ స్థానం. వాల్గ్రీన్స్ బూల్స్ ఆలియన్స్ 6వ స్థానం. సివిఎస్ హెల్త్ కార్పొరేషన్ 9వ స్థానం. జర్మనీకి చెందిన ఆల్ది ఇన్క్ ఆఫ్ జిఎంబిహెచ్ అండ్ ఆల్టీ ఇంటర్నేషనల్ సర్వీసెస్ జిఎంబిహెచ్ 8వ ర్యాంక్లో ఉంది. అంతర్జాతీయంగా 150 రిటైల్ జాబితాలో భారత్ నుండి ఎంపికైన ఏకైక కంపెనీ రిలయన్స్ మాత్రమే. గ్లోబల్ పవర్స్ ఆఫ్ రిటైలింగ్ వరల్డ్ ఫాస్టెస్ట్ రిటైలర్ జాబితాలో రిలయన్స్ రిటైల్ స్థానం సంపాదించడం ఇది నాలుగోసారి అనమాట. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. వాల్మార్ట్ మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఉందండి. సెకండ్ ప్లేస్లో వచ్చేసి రిలయన్స్ ఉంది. ఇక్కడ జర్మనీకి చెందిన స్మాజ్ అనేది 3వ స్థానంలో, అలాగే 4వ స్థానంలో నిలిచింది. అది మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం క్విక్ రివ్యూ చేద్దాం.
సో 2021 స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ ఆట గెలిచింది ఎవరు అంటే లూయిస్ హామిల్టన్. అలాగే ఎలిఫెంట్ ఇన్ ది వోంబా అనే పుస్తక ఏ భారతీయ ప్రముఖుడు తొలి పుస్తకం అంటే కల్గి బోచ్లిన్. సో భారతీయుడు కాదు, భారతీయురాలు. అండ్ యూనిక్ డిజబిలిటీ ఐడి పోర్టల్ ఉపయోగించిన ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే వైఫల్యం యొక్క ధృవీకరణ పత్రాలను జారీ చేయాలని ఏ మంత్రిత్వ శాఖ తెలిపింది అంటే సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. అలాగే సో నెక్స్ట్ వచ్చేసి దొంగలించబడిన కళాఖండాలు గుర్తించడంలో సహాయపడడానికి ఐడి ఆర్ట్ మొబైల్ అనువర్తనాన్ని ప్రారంభించిన సంస్థ ఏదంటే ఇంటర్పోల్. అలాగే డిజిటల్ మనీ లావాదేవీలను స్థానిక భాషలో వాయిస్ ఆధారిత పరిస్థితులను అభివృద్ధి చేయడానికి మొబైల్ పేమెంట్ ఫోరం ఆఫ్ ఇండియా సభ్యులతో కలిసి ఏ సంస్థ సో పనిచేయనుంది అంటే ఐఐటి మద్రాస్. అలాగే ఏ దేశ సంతతికి చెందిన 51 ఏళ్ల బ్రిటిష్ పౌరుడు సాదిక్ ఖాన్ రెండోసారి లండన్ మేయర్గా గెలిచారంటే పాకిస్తాన్. అలాగే కరోనా మహమ్మారితో జీవనోపాధి కోల్పోయిన దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు 5,000 రూపాయల నగదు సాయం అందిస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందంటే హర్యానా. ఏ రాష్ట్ర మాజీ డీజీపీ ప్రసాదరావు గుండెపోటుతో కన్నుమూశారంటే ఆంధ్రప్రదేశ్. అలాగే సిడ్బీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు నియమితులయ్యారంటే సుదంత మండలం. అలాగే కోవిడ్-19 మహమ్మారి మధ్య వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో అభివృద్ధికి వెస్ట్ బెంగాల్కు నాబార్డు ఎంత ఆర్థిక సాయం ప్రకటించిందంటే 9,162 కోట్లు. అలాగే ఆత్మనిర్భర్ భారతం సంయుక్తంగా ప్రోత్సహించడానికి మరియు టెలికాం, ఐసీటీ వంటి రంగాల పెట్టుబడులు తయారీని సులభతరం చేయడానికి ఇండో కెనడా ఛాంబర్ ఆఫ్ కామర్స్తో ఏ సంస్థ సంతకం చేసిందంటే టెమో. అలాగే తమిళనాడు రాష్ట్రానికి కొత్త అడ్వకేట్ జనరల్గా ఎవరు నియమితులయ్యారంటే ఆర్ షణ్ముఖ సుందరం. అలాగే ఏ రాష్ట్ర ప్రఖ్యాత శిల్పి రాజ్యసభ ఎంపీ రంగనాథ్ మహమాత్ర కన్నుమూశారంటే ఒడిశా. చాలా ఇంపార్టెంట్ ఆ క్వశ్చన్. అండ్ అంతేకాకుండా ఏ దేశ క్రికెట్ టీం కెప్టెన్ బాబర్ అజమ్ ఏప్రిల్ నెలకు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నాడంటే పాకిస్తాన్. అదేంటి ఏప్రిల్ అంటున్నారు, ఇది ఏప్రిల్ నెలదా అని అనుకోకండి. సో ఏప్రిల్ నెలలో జరిగిన మ్యాచ్లకు అనుగుణంగా సో నెక్స్ట్ మంత్లో దాని మీద ఓటింగ్ పెట్టి సో ఆ ప్లేయర్ని ఎన్నుకుంటారనమాట. అంటే ఏప్రిల్లో జరిగిన ఆ గేమ్స్ని టార్గెట్ తీసుకొని ఆ స్పోర్ట్స్ని తీసుకొని సో ఆ తర్వాత నెలలో దానిపై ఓటింగ్ పెట్టి ఆ నెలలో సో మనకి దాని యొక్క రిజల్ట్ ఇస్తారనమాట. కాబట్టి ఏప్రిల్ నెలలో జరిగిన మ్యాచ్లను పరిగణలోకి తీసుకొని మే నెలలో ఇస్తారు రిజల్ట్ ఐసీసీ వాళ్ళు. కాబట్టి మనం ఏప్రిల్ నెల కింద దాన్ని చెప్పుకుంటాం, అది దాని ఉద్దేశం. అలాగే గ్లోబల్ రిటైర్ పవర్ హౌసెస్ 2021 ర్యాంకింగ్లో ఏ కంపెనీ 3వ స్థానంలో ఉందంటే వాల్మార్ట్. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.